అందరికీ నమస్కారం అండి. భోగి పండుగ రోజున తప్పకుండా పాటించవలసిన విధి విధానాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా భోగి పండుగ రోజున భోగి పీడను అయితే తొలగించుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి భోగి పీడను తొలగించుకోవడానికి ఇంటి ముందర భోగి మంటను అయితే వేసుకోవాలి. చిన్నగా అయినా భోగి మంటను వేసుకోవాలి. ఇంట్లో పాడైపోయినటువంటి చెక్క కర్రలతో కానీ లేదు అంటే పాడైపోయినటువంటి వస్తువులతో కానీ ఈ భోగి మంటను అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇంక ఈ భోగి మంటల ద్వారా వచ్చినటువంటి బూడిదను బొట్టిగా అయితే ధరించాలి. ఇంకా ఈ భోగి మంటలతో మనం వేడి నీటిని కాచుకుని భోగి స్నానం అయితే ఆచరించాలి. ఇంట్లో ఉన్నటువంటి చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే ఈ భోగి స్నానాన్ని తప్పకుండా ఆచరించాలి. ఇంకా ఈ భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు సాయంత్రం సమయంలో భోగి పళ్ళు పోయడం వల్ల వారికి ఉన్నటువంటి భోగిపీడు కూడా తొలగిపోతుంది. అంటే చిన్నపిల్లలకు ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ భోగి పండుగతో మనకి దక్షిణాయనం అయితే పూర్తవుతుంది. ఈ భోగి పండుగ రోజున మనకి విశేషంగా గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. భోగి పండుగ రోజున ఇంట్లో లక్ష్మీ నారాయణని పూజిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ భోగి పండుగ రోజున తప్పకుండా నువ్వులతో చేసినటువంటి పదార్థాలను స్వీకరించాలి. మనమే కాకుండా మన ఇంటి చుట్టుపక్కల వారికి కూడా నువ్వులతో చేసినటువంటి పదార్థాలను ఇవ్వవచ్చు. ఈ రోజున నువ్వులతో చేసినటువంటి పదార్థాలను ఇచ్చినా పుచ్చుకున్నా కూడా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంక ఈ రోజున తప్పకుండా ఇంటి ముందర అందమైన రంగవల్లులను వేసి ఆ రంగవల్లుల్లో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను అయితే పెట్టాలి. ఈ గొబ్బెమ్మలు భూమాతకు ప్రతీక అని, ఇంకా ఈ గొబ్బెమ్మలను ఆవు పేడతో చేస్తాం కాబట్టి ఈ గొబ్బెమ్మలు మనకి లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తాము. అందుకని ఈ రోజు తప్పకుండా రంగవల్లుల్లో గొబ్బెమ్మలను అయితే పెట్టాలి. భోగి పండుగ రోజున ఈ విధి విధానాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఇంక ఈ రోజున ముఖ్యంగా మన ఇంటికి ఎవరైనా యాచకులు కానీ లేదు అంటే లేనివారు కానీ ఎవరైనా వస్తే వారికి ఏది కూడా లేదు అని అనకుండా మనకి తోచినంత ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ ఇవ్వాలి.